కేరళం సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వేయడం లేదు. అధిష్టానం వరుస మంత్రాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ వేయడం లేదు. కేసీ వేణుగోపాల్, సతీశన్, రమేష్ చెన్నితాలలో ఎవరు సీఎం అవుతారన్నది ఇంకా తేలడం లేదు. అయితే హైకమాండ్ కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతుందని ప్రచారం జరుగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించి వారం గడుస్తోంది. విజయం సాధించిన 2 రోజులకే నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ పార్టీలోని అంతర్గత సమీకరణాల వల్ల అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. కేరళ కాంగ్రెస్లో ఎప్పటినుంచో గ్రూప్ రాజకీయాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు అధికారం దక్కడంతో ముఖ్యమంత్రి పీఠం కోసం బలమైన నేతల మధ్య పోటీ నెలకొంది. అయితే రాహుల్ గాంధీ తనకు అత్యంత నమ్మకస్తుడిగా భావించే కేసీ వేణుగోపాల్ను కేరళ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 2 రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను ఒప్పించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా పోరాడుతూ ఎల్డీఎఫ్ను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన వీడీ సతీశన్ వేణుగోపాల్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన మద్దతుదారులు వేణుగోపాల్పై విమర్శనాత్మక పోస్టర్లు పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై సమావేశంలో సతీశన్ను రాహుల్ ప్రశ్నించారని తెలుస్తోంది. కేరళకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకులకు లేనిపోని మాటలు చెప్పారని, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి వర్గాలు సృష్టించారని సతీశన్ ఆరోపించారని తెలుస్తోంది. అటు రమేష్ చెన్నితల కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ వీడి సతీశన్కు మద్దతు తెలుపుతోంది. మొత్తానికి కేరళలో జనరేషన్ షిఫ్ట్ జరగబోతోంది. ఇదే పరంపరలో సీఎం ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటుంది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.